డిఎస్సి 2025 స్కామ్ దీని విషయంలో గత 74 రోజులుగా 10 కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అటు విద్యార్థి సంఘాలే కానివ్వండి, యువత కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, నిరుద్యోగులు ఇట్లా అందరూ అనేక దఫాలుగా వీళ్ళతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ కూడా మద్దతుగా నిలబడి ఈ రాష్ట్రంలో చేసినటువంటిది దాదాపు 10 కార్యక్రమాలు నిన్నటితో. మొదట మా యొక్క ప్రక్రియ ఎప్పుడు కూడా అంచెలంచెలుగా ఏదైతే ప్రభుత్వానికి ఒకటి ఉద్యమ రూపంలోనే కానీ, నిరసన రూపంలోనే కానీ, ర్యాలీల రూపంలోనే కానీ, వినతి పత్రాల రూపంలోనే కానీ ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. అసలు ఎందుకు ఈ విషయం మీద ఇట్లా జరిగిందనేది చాలా స్పష్టంగా మా ప్రశ్నలన్నీ కూడా ప్రతి ఒక్క సందర్భంలో కూడా వివరించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మే 29, 2026 రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం మొట్టమొదట నిరసనలు మొదలుపెట్టింది. దాని తర్వాత జూన్ 1వ తారీఖు జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్ళి అధికారులకు వినతి పత్రాలు ఇవ్వటం అవన్నీ ఇచ్చాం. మరి జూన్ 8, 9న నియోజకవర్గ స్థాయిలో టౌన్ హాల్ సమావేశాలు పెట్టడం జరిగింది. తర్వాత జూన్ 12 వచ్చేసి 175 నియోజకవర్గాల్లో కూడా నిరసన ర్యాలీలు ఒకసారి చాలా గట్టిగా చేశాం. ఎక్కడైనా వాళ్ళ దగ్గర నుంచి చిన్నపాటి స్పందన కూడా అప్పటి వరకు లేదు. ఇది ఎక్కడా కూడా వీళ్ళు స్పందించట్లేదని చెప్పని జూన్ 18వ తారీఖున డైరెక్ట్గా గవర్నర్ గారికే ఈ డిఎస్సి వ్యవహారంలో తప్పనిసరిగా విచారణ చేయాలని చెప్పని కోరుతూ ఆయనకు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇంత చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక సరైన ప్రెస్ మీట్ కానీ, ఎలాంటి అవకతవకలు లేదని క్లారిటీ ఇవ్వడం కానీ ఎక్కడా కూడా జరగలేదు. ఇక మళ్ళీ జూలై 28వ తారీఖున తిరిగి మళ్ళా విద్యార్థి విభాగం, యువజన విభాగం కలిసి ర్యాలీలు చేశారు. జూలై 31ని చేశారు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు వినతి పత్రాలు. ఆగస్టు 3, 4 రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్ టేబుల్స్ పెట్టాము, టౌన్ హాల్ మీటింగ్లు పెట్టి ప్రజలకు అందరికీ కూడా తెలిసే విధంగా దీని మీద చేశాం. ఇక ఆగస్టు 6, 8 తారీఖుల వరకు నియోజకవర్గ స్థాయిలో రిలే నిరాహార దీక్షలు చేసి చివరిగా నిన్న ఆగస్టు 10వ తారీఖున చాలా పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తంలో కూడా అన్ని అసెంబ్లీల్లో చాలా గ్రాండ్గా ర్యాలీ చేశాం. ఎందుకంటే ఇది గతంలో మేము పెట్టినటువంటి జూన్ 12వ తారీఖు చేసినటువంటి నిరసన ర్యాలీ కంటే నిన్న ఆగస్టు 10వ తారీఖు జరిగినటువంటి ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు, వాళ్ళ వైపు నుంచి నిరుద్యోగులు కానీ, విద్యార్థులు వీళ్ళందరూ కూడా చాలా విపరీతమైన స్పందన కలిగింది. ఎందుకంటే ఇన్ని చేసినా, ఇన్ని రకాలుగా మేము వినతి పత్రాలు ఇచ్చినా, మామూలుగా ఎక్కడా కూడా గొడవలు చేయకుండా ఒక సామరస్యంగా నిరసనలు తెలియజేసినా కూడా స్పందించినటువంటి ఈ ప్రభుత్వం ఈ చేస్తున్నటువంటి పనితీరుకి ప్రజల్లో పెద్ద ఎత్తున స్పందన మొదలైందని చెప్పని నిన్న ర్యాలీలో చాలా స్పష్టంగా కనిపించింది. ఎందుకు ఇన్ని చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా స్పందించట్లేదు? పోనీ మేమేమన్నా అడగకూడనటువంటివి ఏమన్నా ప్రశ్నలు అడిగామా అంటే చాలా క్లారిటీగా ఉందండి. ఈ డిఎస్సి 2025లో జరిగినటువంటి వాటిల్లో మేము అడిగినటువంటి ప్రశ్నలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మొట్టమొదటి ఏంటండి, కన్వీనర్ని పక్కన పెట్టి యాక్చువల్గా డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో
ఆ డిస్టిక్ ఇన్ఛార్జ్ అయినటువంటి కలెక్టర్ గారు మొత్తం సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఇవన్నీ చూడాల్సినటువంటి బాధ్యత జరగాల్సింది. వీటన్నిటిని కూడా ఏం చేశారు? సెంట్రలైజ్ చేశారు, కేంద్రీకరణ చేసేసి ఒక చోట నుంచి అన్నీ కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేశారు. అది కూడా ఆ బాధ్యతను కూడా ఎవరి చేతికి పెట్టారండి? ఎస్సీఆర్డీ డైరెక్టర్కే మొత్తం పగ్గాలు అప్పగించేశారు. సరే, పోనీ అక్కడ అప్పగించినందుకు ఏమన్నా పారదర్శకంగా జరిగిందా అంటే, ఇంకొకటి మా నుంచి వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఈ ప్రశ్నాపత్రాలు అప్లోడింగ్ కానీ ఈ డిజిటల్ నిర్వహణ కానీ అంతా కూడా జరగాల్సింది చాలా సీక్రెట్గా జరగాలి. మరి అది ఏం జరిగింది అనుకుంటున్నారు? ఏదైతే బయట అవుట్సోర్సింగ్ వాళ్ళకి కొంతమందికి పిలిచి వాళ్ళకి ఆ ప్రశ్నపత్రాలకు సంబంధించినటువంటి తయారీ కానీ అప్లోడింగ్ కానీ ప్రశ్నలన్నీ కూడా వాళ్ళ చేతికి ఇచ్చారు. ఎక్కడ సీక్రసీ ఉంది? మూడో ప్రశ్న, ఈ పరీక్షల వ్యవస్థలో పనిచేసే వ్యక్తికి టాప్ ర్యాంక్ ఆ అవుట్సోర్సింగ్ విద్యార్థి ఉన్నాడండి, పురం నవీన్ అని. ఆయన సోషల్ స్టడీస్లో కృష్ణా జిల్లాలో టాపర్కి వచ్చి, ఎవరైనా ఒక ప్రశ్నపత్రం తయారు చేసేటువంటి వ్యక్తి అతనే ఎగ్జామ్ రాస్తే ఎంత చిన్న లాజిక్ అండి ఇది? అతను ఫస్ట్ రాదా? ఆన్సర్లన్నీ ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి ఈ ఎగ్జామ్లో అని చెప్పని తయారు చేసే వ్యక్తి అతను ఎగ్జామ్లో కూర్చుంటే అతనికి ఫస్ట్ రాకుండా ఉంటుందా? అదే జరిగింది. పోనీ ఆ పనిచేసిన వ్యక్తికి టాప్ ర్యాంక్ వచ్చిన తర్వాత అతనిది మెరిట్ లిస్టులో అతని పేరుంది, మెరిట్ లిస్టులో పేరుంది, కానీ తర్వాత అతని డేటా మొత్తం డిలీట్ చేశారు, అతనికి కనీసం కాల్ లెటర్ కూడా పంపించలేదు. మరి లీక్ అయింది అనడానికి మేము ఏదైతే ప్రశ్న సంధిస్తున్నామో ప్రజల తరపున కానీ వాళ్ళు కానీ అడుగుతున్న క్వశ్చన్కి చేసినటువంటి వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు ఎవరికన్నా లీక్ అయిందన్న విషయం దీని ద్వారా స్పష్టం అవట్లేదా? పోనీ ఇది ఒక పక్కన ఉంటే అసలు ముఖ్యంగా జరిగినటువంటి మేజర్ స్కామ్ ఎక్కడంటే స్పోర్ట్స్ కోటాలో జరిగింది. ఎలా జరిగింది? పాత జీవో 74 ఒకటి ఉంది, దాని ప్రకారంగా ఏంటంటే అసలు స్పోర్ట్స్ కోటాలో 2% ఇవ్వాలి. అది కూడా ఆ 2% ఉన్నటువంటి ఎవరైతే అభ్యర్థుల్ని సెలెక్ట్ చేశామో అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా మళ్ళీ యాజ్ యూజువల్గా ఎగ్జామ్ రాయాలి. పోస్టుకు సంబంధించిన అభ్యర్థులతో పాటు తప్పనిసరిగా ఎగ్జామ్ కూడా రాయాలి. కానీ వీళ్ళు కొత్తగా ఈ డిఎస్సి 2025లో కొత్తగా 2 జీవోలు తీసుకొచ్చారు. జీవో నెంబర్ 4/47. దీని ద్వారా ఏం చేశారంటే ఈ 2% స్పోర్ట్స్ కోటాని 3% చేశారు. చేసి డైరెక్ట్గా ఎగ్జామ్ అనేది ఏమీ లేకుండా వాళ్ళకి సెలక్షన్ అనేది చేసేయడం జరిగింది. మరి చేసిన తర్వాత ఇచ్చినటువంటి జీవోని కంటిన్యూ చేశారంటే సెలక్షన్ అయిపోయిన వెంటనే జీవో నెంబర్ 56ని తీసుకొచ్చి ఎవరైనా కూడా తర్వాత ఈ పాత జీవోలు 2 క్యాన్సిల్ చేసి ఇకపై ఎవరైనా స్పోర్ట్స్ కోటాలో తప్పనిసరిగా అర్హత కలిగినటువంటి వ్యక్తులు తిరిగి మళ్ళీ అభ్యర్థులతో పాటే సమానంగా ఎగ్జామ్ పరీక్ష అటెండ్ అవ్వాలి అని పెట్టారు. ఇదేంటండి ఇది? ఇన్ని రకాల ట్విస్టులు ఉన్నప్పుడు దీనిలో స్కామ్ జరగలేదా? ఇదే కదా మేము అడిగింది. మీరు ఎందుకు పాత జీవోని రద్దు చేశారు, కొత్తవి ఇచ్చారు, ఇచ్చి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ రిక్రూట్ చేశారు, చేసిన తర్వాత మళ్ళా తిరిగి పాత సిస్టంలోకి వెళ్ళారు. ఇది ఇలా ఉంటే మరి దీనికి సంబంధించినటువంటి ఈ క్రీడా సంఘాలకు సంబంధించిన ఈ సర్టిఫికేట్స్ ఎవరు ఇచ్చారనుకుంటున్నారు? సర్టిఫికేట్స్ ఇచ్చిన వ్యక్తులు ఎవరో బయట వ్యక్తులు కాదండి. సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వచ్చేసేసి టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు, ఆమ్దాల్ వలస. జూడో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులైతే ఇక స్వయానా మన విద్యాశాఖ మంత్రి గారి తోడలుడు, ఆయన విశాఖపట్నం ఎంపీ భరత్ గారు. ఇట్లాగా వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఎన్ని సర్టిఫికెట్స్ వచ్చినాయి అనుకుంటున్నారు? జూడో నుంచి 39 మందికి, సాఫ్ట్ బాల్ నుంచి 38 మందికి స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికెట్లు ఇచ్చారు.
మరి దీనిలో ఇంత స్పష్టంగా మీ సంబంధించినటువంటి నాయకులే అసోసియేషన్ హెడ్స్గా ఉండి సర్టిఫికెట్లు ఇస్తే వాళ్ళు సెలెక్ట్ అయితే వాళ్ళు ఏమన్నా స్టేట్ లెవెల్లో కాంపిటీషన్స్లో పాల్గొన్నారా, నేషనల్ లెవెల్లో పాల్గొన్నారా, కనీసం డిస్ట్రిక్ట్ లెవెల్లో పాల్గొన్నారా అంటే కాదండి. వాళ్ళు కేవలం పార్టిసిపేట్ చేశారు అంతే. పార్టిసిపేట్ చేసేందుకు ఏ స్థాయిలో అనుకున్నారు? ఇంటర్ కాలేజ్, ఒక కాలేజీ మధ్యలో ఇంటర్ కాలేజ్ విషయంలో స్పోర్ట్స్లో పాల్గొన్నారు అంతే. వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చేయడం జరిగింది. అదే దాంతో అర్హత వాళ్ళకు వచ్చేసింది, ఉద్యోగం కూడా వచ్చేసింది. ఇంకా దారుణం ఏంటంటే ఆర్చరీలో జాతీయ గోల్డ్ మెడలిస్ట్ అయిన దుర్గయ్యది అయితే 1:1లో పిలిచారు. పిలిచి ఆ సర్టిఫికెట్ని పరిశీలించిన తర్వాత ఆయనకు ఉద్యోగం కూడా ఇవ్వలేదు. పోనీ ఇవ్వలేదు అంటే ఇదే ఆర్చరీ నుంచి ఇంకా ఎవరిని సెలెక్ట్ చేయలేదా అంటే చేశారండి. ఎలా చేశారనుకున్నారు? పోనీ దుర్గయ్యకి సంబంధించి గోల్డ్ మెడలిస్ట్ని మించి ఏమన్నా స్థాయిలో చేశారా అంటే ఈయన నేషనల్ లెవెల్ అండి. ఈయనని పక్కన పెట్టి ఇంటర్ కాలేజ్, ఇంటర్ యూనివర్సిటీల్లో పార్టిసిపేట్ చేసినటువంటి కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి ఇది అన్యాయం కాదా? దీనిలో అక్రమం జరగలేదా? ఇలాగా ఇంకొకటి ఏంటంటే చాలా మేజర్ థింగ్. అసలు ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే ఇంకా మేజర్ ఇష్యూ ఏంటంటే ఒక్కొక్క టీచర్ పోస్ట్కి 15 నుంచి 20 లక్షల వరకు బేరసారాలు జరిగినాయి అని చెప్పి మేమేదో బురద చల్లట్లేదు కదా. చాలా స్పష్టంగా జరిగినట్టుగా ఆడియోలు, వీడియోలు అన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఇంకొక దానికైతే ఏంటంటే డైరెక్ట్గా ఆ ఫోన్ కాల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోగో, ఆ వాట్సాప్ డిపిలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన మాట్లాడినటువంటి ఉద్యోగం కోసం మాట్లాడిన బేరసారాలు అన్నీ చాలా స్పష్టంగా ఉన్నాయి, కూడా చాలా క్లియర్గా ఆ వీడియోలో కూడా బయటకు వచ్చింది. ఇంకా కూడా మీరు బుకాయిస్తుంటే ఏమని చెప్పాలి మిమ్మల్ని లోకేష్ గారు? ఏమని? ఏంటి మీరు ఇలా జరిగింది అంటే రా చూసుకుందాం రా అని తొడగొడతాడు. ఏమండి స్పోర్ట్స్ కోటాలో మీ వాళ్ళే ఇచ్చారండి సర్టిఫికెట్లు, అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేశారంటే రా ఛాలెంజ్ చేస్తుందా తెలుసుకుందాం రా అని ఓ పక్క ఆయన కబడ్డీ ఆడినట్టుగాను ఏదో స్పోర్ట్స్ ఆడుతున్నట్టుగాను రా అని చెప్పని మాట్లాడతాడు. అరే మీరు ఇచ్చినటువంటి జీవోలు ఎందుకు ఇచ్చారండి, ఇట్లా ఎందుకు చేశారనంటే రా అని చెప్పని ఛాలెంజ్లు ఇసురుతున్నాడు. డైరెక్ట్గా అవుట్సోర్సింగ్ వ్యక్తి ఎవరండి ఈ పేపర్లు కండక్ట్ చేసి మరి ఇట్లా చేశాడు కదా, ఇది చేయడం తప్పు కదా, దీనిలో పారదర్శకత ఎక్కడుందని చెప్పనంటే రండి చర్చకి రండి చూసుకుందాం అని అంటాడు. ఏమయ్యా లోకేష్ గారు, ఇది ఏంటిది? ఇదేమన్నా కబడ్డీ పోటీలా లేకపోతే స్పోర్ట్సా? రా చూసుకుందాం చేసుకుందాం అన్న కొంచెం అన్నా నువ్వు సక్రమంగా చదవలేదు. నువ్వు చేస్తున్నటువంటి ఇప్పుడు ఏదైతే మంత్రి పదవి ఉందో అది సక్రమైన దారిలో వచ్చినటువంటి ఒక బాధ్యత కాదు. మీ తండ్రి గారి వల్ల వచ్చింది. నీకు ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి ఒక ఉద్యోగం కోసం ఒక నిరుద్యోగి ఎన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఇంట్లో వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నా ఉద్యోగం కొట్టాలని తపనతో వాళ్ళు ఎదురు చూస్తే ఇన్ని రకాల అవకతవకలు పెడితే ఆ కుటుంబం పరిస్థితి ఏం కావాలండి? ఆ నిరుద్యోగి పరిస్థితి ఏం కావాలి? ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అతనికి ఏం మీరు సమాధానం చెప్తారు? ఇప్పుడు మేము అడుగుతున్నామన్నారు, రాజకీయం చేస్తున్నామని మీరు మాట్లాడుతున్నారు. చెప్పండి, వాళ్ళే అడుగుతున్నారు కదా, ఆ అభ్యర్థులు అడుగుతున్నారు మిమ్మల్ని. ఎక్కడ మీ నుంచి సమాధానం లేదు. ముఖ్యమంత్రి గారైతే అసలు పూర్తిగా అసలు ఎక్కడ కూడా ఒక్క ప్రెస్ మీట్ లేదు దీని మీద. వాళ్ళ కొడుకు కప్పచెప్పేశారు. ఇక ఆయనేమో ఈ విధంగా రండి చూసుకుందాం, చర్చకి రండి అండి. చర్చ చేయటానికి ఏంటిది ఇది? ఇది కొంతమంది జీవితాలు ఇవి. ఎన్ని కుటుంబాలు రోడ్డు పడినాయి, లక్షల మంది ఉద్యోగాలు కావాలి అని చెప్పని ఉద్యోగాల అవకాశాల కోసం ఎదురుచూపులు చూసినటువంటి కొన్ని లక్షల కుటుంబాలు రాశారండి. రాసిన దానిలో మీరు పారదర్శకత ఏది అని చెప్పని వాళ్ళు అడుగుతున్నారు. నిజంగా మీది పారదర్శకత ఉంటే మేము అడుగుతుంది ఏంటిది? సిబిఐ విచారణ చేయించండి.
సిబిఐ విచారణ చేస్తే నిజంగా మీరు చేసిన దాని మీద మీకు చిత్తశుద్ధి ఉంది, నమ్మకం ఉంది, భయపడాల్సిన అవసరం ఎందుకు? అది ఒక పక్కన పెట్టి ఈవెంట్లు కండక్ట్ చేస్తున్నారు. ఏమి ఈవెంట్లు తెలుసా అండి? సెలెక్ట్ అయిన క్యాండిడేట్లు అంటే అందరూ వచ్చి మా మీద ఇది చేస్తున్నారు. మేము ఎవ్వరం కూడా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎప్పుడైతే వాళ్ళకి ఎవరిని కూడా మేము తప్పు పట్టడం లేదు, వాళ్ళని మేము ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మేము అడుగుతుంది ఏంటంటే, ఎవరికైతే ఇందులో జరిగినటువంటి అన్యాయం, దుర్గయ్య లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ వాళ్ళు కోర్టులో కేసులేసి ఇటుపక్క ఉద్యోగం రాక ఎదురు డబ్బులు ఖర్చు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం వాళ్ళకి ఎందుకు? అలాంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఇక్కడ. వాళ్ళకి మీరు సమాధానం చెప్పండి. అంతేకాని తీసుకొచ్చి మీరు షోలును ఈవెంట్లు చేయించడానికిను లోకేష్ బాబు జిందాబాద్ అని చెప్పించుకోవడానిక మీరు ఈవెంట్లు కండక్ట్ చేస్తుంది? నిజంగా మీ దగ్గర పారదర్శకత ఉంది, మేము అడుగుతుంది అదే కదా. రండి, సిబిఐ ఎంక్వైరీ చేద్దాం. తప్పు జరగలేదన్నప్పుడు ధైర్యంగా రావాలా? తప్పు జరిగిందనేది ఇన్ని రకాలుగా మేము ప్రజల దగ్గర నుంచి తీసుకున్నటువంటి కేసుల రూపంలోనే కానీ ఆధారాల రూపంలోనే కానీ ఇవన్నీ తీసుకుని మేము అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మీరే మాకు న్యాయం చేయాలి అని చెప్పని ఆయన్ని అడిగినప్పుడు పూర్తిగా దీనిలో జరిగినటువంటి అవకతవకలన్నింటినీ తెలుసుకున్న తర్వాతే ప్రజల్లోకి వెళ్ళటం జరిగింది, మిమ్మల్ని ప్రశ్నించడం జరిగింది. ఎక్కడా కూడా అనుచితమైనటువంటి ప్రవర్తన కానీ దురుసు ప్రవర్తన కానీ ఎక్కడా మా కార్యకర్తలు చేయలేదు. అయినా కూడా మీరు అధికారులను అడ్డుపెట్టుకుని ఎక్కడ పడితే అక్కడ ర్యాలీలకి వాటికి నోటీసులు ఇవ్వటం, రావద్దని నాయకుల్ని అడ్డుకోవడం, అరెస్టులు చేయడం, అక్రమ కేసులు పెట్టడం. ఏంటిది? ఇది రాజ్యాంగబద్ధంగా వెళ్తుందా ఎక్కడన్నా మీకు? అంటే ప్రశ్నించే హక్కు కూడా లేదా? ఇంత ఘోరమైన అన్యాయాలు జరుగుతుంటే ప్రశ్నించేటువంటి హక్కు కూడా మాకు లేదా? ప్రశ్నిస్తేనేమో అధికారాలను అడ్డుపెట్టుకుని భయపెడుతున్నారా? ఒక పక్క ఈ డిఎస్సిలో జరిగిన స్కామే ఒక పక్క ఇట్లా ఉంటే 9,500 కోట్లు విద్యా దీవెన, వసతి దీవెన అది పక్కన పెట్టేశారు. తల్లిదండ్రులేమో స్కూళ్ళు చుట్టూ వాటిల చుట్టూ వెళ్ళి కాలేజీల చుట్టూ వాళ్ళేమో మీరు ఫీజు కడితేనే మీ పిల్లల్ని పంపించండి, లేకపోతే మా అసలు పరీక్షలు రాయనివ్వని చెప్పానంటే వీళ్ళ చేతిలో డబ్బులు తీసుకుని వెళ్ళి వాళ్ళు కట్టుకుని ఎప్పుడు మీరు ఇస్తారు వాళ్ళకి? ఇంకా విద్యార్థులందరూనేమో కాలేజీలకు వెళ్ళటం మానేసేసి మీ చుట్టూ మీ ఆఫీసుల చుట్టూ పట్టుకుని తిరుగుతున్నారు, డబ్బులు ఎప్పుడు మాకు రిలీజ్ చేస్తారు అని చెప్పని, రీఎంబర్స్మెంట్ ఎప్పుడు వస్తుందని చూస్తున్నారు. వాళ్ళు చదువుకోవాలా లేకపోతే మీ ఆఫీసుల చుట్టూ తిరగాలా? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ యువతకి, విద్యార్థులందరికీ కూడా మీరు వాళ్ళ భవిష్యత్తును ఏం చేద్దాం అనుకుంటున్నారు? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక్క మీ కొడుకు బాగుంటే సరిపోతుందా? అతను సంతోషంగా ఉంటే సరిపోతుందా? మీరు కావాలనుకున్నటువంటి అతనికి ఇవ్వాల్సిన ఒక మంత్రి పదవి ఇచ్చేసేసుకుని అతను హ్యాపీగా ఉంటే సరిపోతుందా? మీకు కొడుకు ఒక్కడే కావాలా? రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కావాలా? లక్షలాది మంది ఇక్కడ రోడ్డున పడ్డారండి. ఇక్కడ మీరు మాట్లాడాల్సిన సమయం వచ్చింది. లక్షలాది మంది ప్రజలు కావాలా? కేవలం మీ కొడుకు పదవి కావాలా? నైతిక బాధ్యత వహించి తప్పనిసరిగా మీరు లోకేష్ని ప్రజలందరూ కూడా అడుగుతుంది ఏంటి? రాజీనామా చేయాలని. బాండ్లు తీసుకొచ్చారు కదండి, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పని ఇంకొక పెద్ద అబద్ధం. నిరుద్యోగ భృతి ఒక్కొక్కళ్ళకి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అట్లా ఒక్కొక్క నిరుద్యోగికి ఇప్పుడు మీరు 1,08,000 రూపాయలు బాకీ ఉన్నారు. దాదాపు 20 లక్షల మంది రాష్ట్రంలో మీరు చెల్లించాల్సినటువంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఇటు ఉద్యోగంలో ఎక్కడైతే దగా పడినటువంటి వాళ్ళు, ఒక పక్క ఫీజు రియంబర్స్మెంట్లో అందనటువంటి తల్లిదండ్రులు, వసతి దీవెనలో కానీ వాళ్ళకి డబ్బులు అందనటువంటి విద్యార్థులు, చివరికి నిరుద్యోగులు, వీళ్ళందరూ కూడా
ఇవాళ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మీరు తప్పనిసరిగా నోరు విప్పి ఏమిటిది వాళ్ళకి చేస్తున్నటువంటి అన్యాయానికి ఎప్పుడు మీరు వాళ్ళకి డబ్బులు ఇస్తారు, ఈ డిఎస్సి మీద ఎప్పుడు మీరు విచారణ చేయిస్తారు? ఇవన్నిటి వెనక తప్పనిసరిగా వీళ్ళందరికీ న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అండదండగా ఉంటుందని చెప్పని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా లోకేష్ ఈ జరిగిన దానికి నైతిక బాధ్యత వహించి రిజైన్ చేయాలి, రాజీనామా చేయాలి తన పదవికి. చంద్రబాబు నాయుడు గారు మేము కూడా ఒకటే మీకు చెప్తున్నాం, ప్రజల సంక్షేమం మీకు ముఖ్యమా? గెలిపించినటువంటి ఈ ప్రజలు వాళ్ళకి మీరు చేసినటువంటి వాగ్దానాలు అవన్నీ సూపర్ 6 సూపర్ 7 అని చెప్పని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఇవాళ ఇంతమందికి వాళ్ళ జీవితాలను రోడ్డున పడేసేసి కేవలం మీ కొడుకు పదవి గురించి మీరు చూసుకుంటున్నారంటే మీరు మాట్లాడాల్సినటువంటి సమయం వచ్చింది. మీ కొడుకు పదవి ముఖ్యమా, లేదా ఈ లక్షలాది మంది రోడ్డున పడినటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు వీళ్ళందరి యొక్క భవిష్యత్తు ముఖ్యమా? మీరు సమాధానం చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరి తరపున కూడా డిమాండ్ చేస్తుంది, తప్పనిసరిగా మిమ్మల్ని గద్దె దించేంత వరకు న్యాయం, వీళ్ళందరికీ న్యాయం జరిగేంత వరకు వీళ్ళ తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పని స్పష్టంగా తెలియజేస్తున్నాం.